స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. బీసీ జనసభ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల వాటా తేల్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ దత్తాత్రేయ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మేమంటున్నాము మీరు 42% ఇస్తామని చెప్పేసి స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పేసి అది ఏమన్నారు 42% ఇవ్వాలంటే కులకరణ చేయాలని చెప్పేసి ఇలా ఆగా మేఘాల మీద ఇలా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమున్నది? మీరు హామీ ఇచ్చిండ్రు కులకరణ చేసి శాస్త్రీయమైనటువంటి పరిశీలన చేసి అన్ని రాష్ట్రాలు తిరిగి 6 నెలలు పడుతుంది. 6 నెలలు ఆగితే మీకేం నష్టం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు ఆగలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీకేం బాధ, మీకేం కడుపులు నొప్పి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు ఒకటి మాకు అర్థమవుతుందంటే మీరు చెప్పినప్పుడు ఒకటి ఎన్నికల రాకముందు ఎన్నికల సందర్భంలో అధికారం రాకముందు మీరు ఒక మాట చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత మీరు మరొక మాట చెప్తున్నారు. మీరు కడుపులో కత్తులు పెట్టుకొని మా బీసీని హత్య చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు, మా బీసీని రాజకీయంగా సమాధి చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఇలా మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాల తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఒంటెత్తి పోకడలకు పోతూ ఎన్నికలను నిర్వహించేస్తే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు. 42% స్థానిక రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే 23,000 పైసలకు బీసీలకు పదవులు వస్తాయన్నారు. ఇవాళ పదవులేవి ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణం బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఉద్యమం ఏందో ఉద్యమకారులే మీరు కూడా గోడలు దుంకి సెక్రటరియట్ గోడలు దుంకి అసెంబ్లీ ముట్టడించినటువంటి వాళ్ళు ఉద్యమ పంతం ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు. రాష్ట్రంలో 75 సంవత్సరాలు భారతదేశంలో బీసీలు మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ప్రత్యేకమైనటువంటి మాట ఇచ్చారు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. కానీ బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు జరగనీయమని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తామన్నాం. మీరిచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోకపోతే రాష్ట్రంలో ప్రథమ పౌరులు కదా, మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రథమ పౌరులు కదా.